भारत माता की जय। भारत माता की जय। जय तेलंगाना। जय तेलंगाना। जय तेलंगाना। जय तेलंगाना। जय तेलंगाना। హాయ్ అండి, మీ పేరు? నా పేరు మల్లికార్జున్ అండి. మల్లికార్జున్ గారు. ఓకే. సో అవంతిక తెలంగాణ రన్ 2025 లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా? అవునండి, నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. సో ఇది గ్రూప్ ఆఫ్ ఎంథూసియాస్టిక్ రన్నర్స్ ఫార్మ్డ్ తెలంగాణ రన్నర్స్ గ్రూప్ టు ప్రమోట్ running and healthy lifestyle across Telangana, and this is the first run they are organizing in Hyderabad, supported by Avantika Constructions. So we all participate and make this run successful, so that in future Telangana runners can conduct more runs across Telangana, and they will be spreading all running and healthy lifestyle among the Telangana people and Telangana runners. Thank you. సో ఇంతవరకు మీరు ఇలాంటి రన్స్ లో ఎన్నింటిలో పార్టిసిపేట్ చేశారు? నేను 2015 నుంచి రన్నింగ్ స్టార్ట్ చేశానండి. ఇప్పటి వరకు ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ నుంచి నేను స్టార్ట్ చేశాను. దాదాపు నేను 20 హాఫ్ మ్యారథాన్స్, 3 ఫుల్ మ్యారథాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ 10K మ్యారథాన్స్ చేస్తుంటాము. అండ్ మేము తెలంగాణ రన్నర్స్ ప్రెసిడెంట్ జగన్ గారి ఆధ్వర్యంలో ఆయన మా కోచ్. సో ఎవ్రీ వీక్లీ 3 days మేము స్ట్రెంత్ ట్రైనింగ్ ఇస్తారు జగన్ గారు. సో టు prepare ourselves to participate in the marathons. ఓ నైస్ నైస్. ఓకే. మీ పేరండి? నా పేరు వెంకట్ అండి. వెంకట్ గారు. సో అవంతిక తెలంగాణ రన్ 2025. సో ఇంత మంది ఇక్కడ రన్నర్స్ ఉన్నారు. సో అసలు నేను మెయిన్ గా అడిగేది ఏంటంటే, చాలా మందికి కూడా ఈ రన్నింగ్ మీద అంటే కొంతమందికి అవగాహన ఉండొచ్చు, కొంతమందికి అవగాహన లేకపోవచ్చు. అసలు మేజర్ గా రన్నింగ్ వల్ల కలిగే యూజెస్ ఏంటంటారు? అసలు రన్నింగ్ యాక్చువల్ చెప్పినట్టు నేను కూడా 2016 లో రన్ స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్లీ 86 kilos ఉండేవాడిని. నేను అప్పుడు నాకు థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉండేది. అది ఎప్పుడైతే రన్నింగ్ స్టార్ట్ చేశానో నా వెయిట్ ఇప్పుడు 64 kgs, అదే మెయింటైన్ చేస్తున్నాను. సో రన్నింగ్ వల్ల ఏంటంటే అది మన అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి, బీపీ షుగర్ అట్లాంటివి కూడా క్లియర్ అవుతాయి, హెల్తీగా ఉంటాం, ఫిట్గా ఉంటాం. సో రన్నింగ్ వల్ల అదే ఉపయోగాలు అవి ఉంటాయి. సో ఈ రన్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా? చేస్తున్నాం మేడం. మా గ్రూప్ మొత్తం మా జగన్ ఫిట్నెస్ అండ్ రన్నింగ్ గ్రూప్ ఉంది. మేమందరం కూడా దీన్ని పాల్గొంటాం, ఈ రన్ లో పాల్గొంటాం. ఓకే ఓకే. సో ఇలాంటి రన్స్ లో ఇంతవరకు ముందు పాల్గొన్నారా? నేనైతే మొత్తం ఇది రన్ లో పాల్గొని చేశాను. హాఫ్ మారథాన్స్, 10K, ఫుల్ మారథాన్స్ మొత్తం 102 రన్స్ అవుతాయి. ఓకే. 86 kgs నుంచి మీరు ఇలా వచ్చి 64 kgs ఉన్నాను. అదే మెయింటైన్ చేస్తాను. ఇది కేవలం రన్నింగ్ లైఫ్ స్టైల్ వల్ల ఇది చేంజ్ అయింది. 64 kgs. Okay, right. And then healthy. See, because you can see my age is 55, we are reaching. How young I am reaching. That's if you continue running, then your age will be reduced. Yes. మీరే కనిపిస్తున్నారు ఎగ్జాంపుల్ గా. That's all. ఓకే అండి. మీ పేరండి? కృష్ణారావు గారు. సార్ మీరు చెప్పండి, అంటే టోటల్ గా అవంతిక రన్ 2025 మీ అందరి ఉత్సాహం చూస్తుంటే చాలా చాలా అంటే ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. అలాగే చాలా మంది పార్టిసిపేట్ చేస్తారని నేను విన్నాను. సో మీ అంచనా ప్రకారం ఎంత మంది ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది? ఒక 2000 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ రన్ అనేది ఒక గ్రూప్ మోటివేషన్ అండి. ఇండివిజువల్ గా కొంచెం ఇబ్బంది పడతారు, ఇండివిజువల్ గా రన్ చేయడం కొంచెం లేజినెస్ ఫీల్ అవుతారన్నమాట. ఈ గ్రూప్ మోటివేషన్ అంటే ఇప్పుడు చూడండి, నేను నా 50th ఏజ్ లో నేను రన్ స్టార్ట్ చేశాను. నౌ ఐఎమ్ 65. ఓకే. ఆ టైంలో నాకు డాక్టర్స్ ఏం చెప్పారంటే, బీపీ బోర్డర్, డయాబెటిక్ బోర్డర్, మీరు కేర్ఫుల్గా ఉండాలా, మీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఫిజికల్ హ్యాబిట్స్ కూడా ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే నేను అప్పుడు రన్ స్టార్ట్ చేశాను. ప్రెసెంట్ ఇప్పుడు కూడా అదే మెయింటైన్ చేస్తున్నాను నేను. ఓకే. సో ఇప్పుడు స్టిల్ 65. మీరు ఇలాంటి రన్స్ లో ఇంతకు ముందు పార్టిసిపేట్ చేశారా? 2013 నుంచి 15 years అవుతుంది. ఆల్మోస్ట్ 50th ఏజ్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఇందులో చూస్తే మనకి 3K, 5K, 10K, 21K ఉంది కదా. సో ఆల్మోస్ట్ మీరు 21 చేస్తానండి. 21 చేస్తారా? 21 చేస్తాను నేను. మన హైదరాబాద్ హైదరాబాద్ రన్ ఎయిర్టెల్ హైదరాబాద్ మార్చి నుంచి 2013 నుంచి కంటిన్యూ నేను పార్టిసిపేట్ చేస్తాను ఉన్నాను. అవుట్ ఆఫ్ సిటీస్ లో కూడా చేసాము. బెంగళూరు, ఢిల్లీ, గోవా అన్ని రన్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటాము. ఇది మా ఒక రన్నింగ్ గ్రూప్ ఉందండి ఇక్కడ. ఈ జగన్ ఫిట్నెస్ అండ్ రన్నింగ్ గ్రూప్ ఇప్పుడు తెలంగాణ రన్నర్స్ అని చెప్పి ఒక గ్రూప్ ఫామ్ చేయడం జరిగింది. ఇలాగే ఇప్పుడు మేమైతే ఎలాగైతే హెల్తీగా ఉన్నామో, ఇప్పుడు మా మురళీకృష్ణ చెప్పారు కదా నేను ఎంత యంగా కనపడుతున్నాను అని, అలాగే తెలంగాణలో ఉన్న
యూత్ అంతా కూడా మంచి హెల్తీగా ఉండాలా. ఇది ఒక మోటివేషన్ కార్యక్రమం. మా మిత్రులు హరీష్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది తెలంగాణ పబ్లిక్ ప్రజలందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి దీన్ని అలాగే హెల్తీగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే వీళ్ళందరికీ మీరే ఇన్స్పిరేషన్ లా ఉన్నారు. అంటే 60+ లో కూడా మీరు 20K రన్ ఆల్రెడీ ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారంటే చాలా గ్రేట్ అండి. మీ పేరు సార్? I am Wing Commander RVS Reddy. I served the Air Force for 25 years. ఓకే. Joined way back in 81 and then came out, settled on Hyderabad in 2005. And from then onwards, I've been very regular. I'm a running enthusiast and a fitness freak, right? So to say. Probably I'm the oldest running guy here. I'm running 66 now. Okay. And I started running from 1977 when I joined my graduation. Right. From then onwards, I've been running in some form or the other. Those days, not so many structured runs, but 2013 onwards, I've been part of Satyam Computers, and then we came back to participating various runs. Right. I completed my 105 runs as of సూపర్. today in all forms. Full marathons, half marathons, and 10K runs, and then volunteer runs, plenty of them. And then, I mean, just to cite that what it does good for you is that, look at me, I don't have any of medical cases as of today. Perfectly fit. I haven't been to hospital at all in my life till date. సూపర్. Right? So this is the kind of thing which helps you. So my advice and then urge everyone in Hyderabad, and then of course is this. Now, courtesy Jagan, we formed this Telangana Runners Association, and it's a very good motivational activity. Everyone should participate and then take the benefit of the health. And if we are running at this age and without any problems, it's courtesy they run, and then being part of the group. And group gives you this motivation. And this great man has done so much for us. I have joined his group somewhere in, I think, 2019. And it has been a regular pattern of participating in him, and then great guy to have as part of the coach. మీ పేరండి? నా పేరు రవి ప్రకాష్ అండి. రవి ప్రకాష్ గారు, మీరందరూ ప్రొఫెషనల్ రన్నర్స్ లా ఉన్నారు. రన్నర్సే అనుకుంటున్నాను. సో అయితే ఇలా మీలాంటి వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చా, లేకపోతే నార్మల్ గా అప్పుడప్పుడు మేము చేస్తాం కదా అలాంటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? రన్నింగ్ అన్నది ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందండి. ఈ రన్నింగ్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అండి. ఈ రన్ వల్ల ఎంతో స్థైర్యము, లైఫ్ లో కూడా సక్సెస్ వస్తుంది. ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ ఫిజికల్ సక్సెస్ అండ్ హెల్త్ సక్సెస్. Along with that, you can success whatever career you choose, no, you can be successful in that, because it will build great habits. Waking up in the morning 4:30, 5 o'clock, that is a great habit. People struggle to gain that habit. Because of run and running group, this enthusiastic groups will help to సో అండి, ఇప్పుడు చూసుకుంటే మనం ఉన్న బిజీ స్కెడ్యూల్ లో అందరికి కూడా సరైన ఫుడ్ టైమింగ్స్ లేవు, బెడ్ టైమింగ్స్ లేవు. సో అలాంటప్పుడు ఈ రన్నింగ్ అనేది ఎంత వరకు యూజ్ అవుతుంది అంటారు? runners ku the great advantage is getting discipline. ఫుడ్ టైమింగ్, బెడ్ టైమింగ్ ఆటోమేటిక్ గా ఇన్బిల్డ్ అయిపోతాయండి. విత్ ఇన్ 3 months రన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు 9:30కి పడుకోవాల్సిందే, 4:30కి లేయాల్సిందే. నో ఆప్షన్. టైం కి తింటారు, తినాల్సిందే తింటారు. ఎడిక్ట్ అయిపోతారేమో అయితే రన్ కి. yes, we are all run addicts. రన్ ఎడిక్ట్స్ అందరూ. వితౌట్ రన్నింగ్ 2 days ఒకవేళ గ్యాప్ వచ్చిందని థర్డ్ డే ఏదో ఒకటి రాత్రి 12 అయినా సరే రన్ చేయాల్సి వస్తుంది. we have to run it. హాయ్, వాట్స్ యువర్ Hi, నేమ్? my name is Sridevi. Do you participate in this run? Yes, I'm participating in Avantika Telangana Run on June 8th. Just to stay, to tell about me, I'm a pharma professional. Okay. I just started running in 2023 only with the motivation of some of my friends and my husband as well. So I started and I joined Jagan Group. Okay. So he gives us good training and all. And me being a pharma professional, I'm so lazy and all. So I became so disciplined, and my weight was also so more 84 kgs. Now I'm 70 kgs and 74 kgs. I'm trying to maintain that. While running, I face some difficulties with respect to, some body aches and all, but I think it gives us a good discipline. And as all our colleagues told, that it makes us more confident, and I'm more confident in work because of this running today. And I think we have to continue this running as long as we are there. And it should be like, as an addict to us, not like any other addicts. This should be a great addict to us, and we have to continue doing it. Thank you. మీ పేరండి? ఐఎమ్ శ్రీలేఖ గౌరిశెట్టి. ఓకే. సో మీరు ఈ రన్స్ లో, అంటే ఇలాంటి రన్స్ లో పాల్గొనడం ఇప్పుడు ఫస్ట్ టైమా, ఇంతకు ముందు కూడా పాల్గొన్నారా? I run since 2017. ఓకే, ఓకే. So I started my career in 2017 and 2017 లో రన్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా నేను
అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఐ జస్ట్ నెవర్ గివ్ అప్ అన్నమాట. మన డిక్షనరీలో లేదు అంటారు చూసారా, దిస్ ఈస్ లైక్ సి నౌ రన్నింగ్ ఈస్ లైక్ జస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ స్టైల్. ఇట్స్ నాట్ ఏ వర్క్ విల్ గో వీ హ్యావ్ టు డూ, ఆఫీస్కి వెళ్ళాలి చేయాలి. ఇట్స్ నాట్ లైక్ దట్. ఐ జస్ట్ గో. When you are happy, go for run. When you are sad, go for run. When you are angry, go for that's my lifestyle. ఏదైనా కానీ you have to go out. 2 రోజులు వెళ్ళలేదు అంటే ఇట్స్ లైక్ గిల్టీ ఫీలింగ్, we are missing something. ఏమో వెయిట్ పెరిగిపోయిందేమో. It's like that అన్నమాట. So it's part of my style and I daily go and run, do strengthening and meet the people, talk to people, smile to people. That's a main part of my lifestyle అన్నమాట. Okay. So I did my many half marathons and last year I completed my first full marathon in stadium run. So now I'm trying to do one more full marathon in few days. That's it. Thank you. జగన్ గారు, జగన్ ఫిట్నెస్ రన్నింగ్ గ్రూప్, సో వీళ్ళందరూ కూడా మీ గ్రూప్ లో పార్ట్నర్స్. దాని నుంచి అందరు చెప్తున్నారు మీ వల్ల చాలా మోటివేషన్, అలాగే ప్లస్ అసలు చాలా అందరూ హెల్దీగా ఫిజికల్లీ మెంటల్లీ కూడా ఉన్నారని చెప్తున్నారు. సో చెప్పండి అసలు ఈ గ్రూప్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎంతో మంది ఉన్నారు ఇందులో? ఆ గ్రూప్ 2015 లో స్టార్ట్ చేసాం. ముందు మేము కేబీఆర్ పార్క్ లో ఉన్నప్పుడు ఈ గ్రూప్ అంతా అక్కడికి వచ్చేవాళ్ళు, ఓ 20 పీపుల్ వచ్చేవాళ్ళు. బట్ ఈ గ్రూప్ సైజ్ ఇంక్రీజ్ అయ్యేసరికి వాళ్ళు ఇక్కడ సంతోష్ వాళ్ళు అందరూ అడిగారు, మా దగ్గరికి ఎందుకు రాలేవు, వచ్చి మా దగ్గర స్టార్ట్ చేయొచ్చు కదా అని. అలా స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 50 పీపుల్ ఉన్నారు ఇక్కడ, యాక్టివ్ పీపుల్, యాక్టివ్ రన్నింగ్ గ్రూప్ 50 పీపుల్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళకి 3 days నేను వచ్చి కోచింగ్ ఇస్తాను, మిగతా 3 days సొంతంగా వీళ్ళు పరిగెడతారు. వాళ్ళకి సెషన్ ట్రైనింగ్ షెడ్యూల్ ఇస్తే. అండ్ దే ఆర్ ఆల్మోస్ట్ ఒక 30 to 40 పీపుల్ ఫుల్ మ్యారథాన్ చేశారు. ఫుల్ మ్యారథాన్ అంటే 42.2 kilometers చేశారు. 30 పీపుల్ ఆల్మోస్ట్. 20 పీపుల్ హాఫ్ మ్యారథాన్ చేస్తారు. అందరు ఈజీగా 10K ఈజీగా ఎవ్రీ డే పరిగెత్తాడు వాళ్ళు. అండ్ వీళ్ళకి కోచింగ్ ఆల్మోస్ట్ 2015 నుంచి ఇప్పుడు రెగ్యులర్ జరుగుతున్నది. నేను ఉన్నంత వరకు మోస్ట్లీ వీళ్ళతో నేను ఉంటాను. ఓకే. సో ఇప్పుడు ఫైనల్ ఇది చూసుకుంటే అవంతిక తెలంగాణ రన్ 2025, సో ఇందులో ఆల్మోస్ట్ ఎంత మంది పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందంటారు? మేము ఎక్స్పెక్ట్ ఒక 2000 మెంబర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక 1000 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. లాస్ట్ ఇంకా 5-6 days లో విల్ టచ్ 2000. ఓకే. సో రిజిస్ట్రేషన్ కి లాస్ట్ డేట్ ఏమైనా పెట్టారా? June 2nd లాస్ట్ డేట్. అప్పటి వరకు వి మేడ్ అంబాసిడర్స్, బట్ June 1st వరకే అంబాసిడర్స్ కోడ్ పనిచేస్తుంది. 2nd నుంచి మళ్ళీ పనిచేయదు. ఓకే, దిస్ అందరూ అంబాసిడర్ కోడ్ యూజ్ చేసుకొని June 1st లోపల రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఈ తెలంగాణ రన్ లో ప్రైజెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవంతిక తెలంగాణ రన్ స్పాన్సర్డ్ బై అవంతిక కన్స్ట్రక్షన్స్, వాళ్ళు మా మెయిన్ స్పాన్సర్స్ వాళ్ళు. ఇందులో 21 kilometers 10 kilometers వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఉంది, వాళ్ళకి టైమ్డ్ రన్ ఉంది. అందులో ఏజ్ కేటగిరీ ప్రైజెస్ ఉన్నాయి 35 బిలో అండ్ 35 ఎబో. ప్లస్ ఇందులో 5 ఫస్ట్ టాప్ వాళ్ళకి 5 ప్రైజెస్ ఇస్తున్నాం. మామూలుగా మేము టాప్ 3 ఇస్తాం, బట్ ఇక్కడ మేము టాప్ 5 పీపుల్కి ఇస్తున్నాం. 15,000 rupees, 12,000 rupees, 10,000 rupees, 8,000 and 6,000 rupees. ప్లస్ ఏజ్ కేటగిరీలో మళ్ళీ 10,000, 8,000, 6,000 rupees. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఎలాంటి గిఫ్ట్లు ఇస్తారు? ప్రతి రిజిస్టర్ పార్టిసిపెంట్స్ ఒక టీ షర్ట్ వస్తుంది, డ్రై ఫిట్ టీ షర్ట్, మంచి డ్రై ఫిట్ టీ షర్ట్ వస్తుంది. ప్లస్ వాళ్ళకి ఫినిష్ అయిన తర్వాత 1 medal ఇస్తాం. వాళ్ళకి ఒక గుడీ బ్యాగ్ వస్తుంది. ప్లస్ డ్యూరింగ్ ద రన్ వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి. పోస్ట్ రన్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఎనర్జెటిక్స్ ఉంటాయి. దే విల్ గెట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద రన్నర్ నీడెడ్, వీఆర్ గివింగ్ ఎవ్రీథింగ్. హాయ్ సార్, మీ పేరు? నేను హరీష్ అమ్మ, హరీష్ రెడ్డి. ఓకే సార్. నేను ఈ అవంతిక తెలంగాణ రన్లో వాలంటీరింగ్ చేస్తున్నాను, ఆర్గనైజింగ్ దాంట్లో వాలంటీరింగ్ చేస్తున్నాను. ఇది June 8th రోజు ఉంది. ఈ రన్ యాక్చువల్ మా ఫస్ట్ రన్. యాక్చువల్లీ మేము ఇప్పుడు అంటే ఆర్గనైజేషన్ ఫామ్ అయినాక ఫస్ట్ రన్ చేస్తున్నాం. ఫ్యూచర్ లో గోదావరి రివర్ మారథాన్ ఒకటి ప్లాన్ చేశాం. అలాగే ఇక్కడ అనంతగిరి హిల్స్ లో ఒక ట్రైల్ రన్, అనంతగిరి టూరిజం డెవలప్మెంట్ కోసం ఒక రన్ అక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఇది టోటల్ ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో కూడా అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ప్రతి దగ్గర కూడా ఈ రన్ చాలా పెద్ద ఎత్తున సక్సెస్ కావాలని ప్లాన్ చేస్తున్నాం. దీని ఫ్యూచర్ చాలా పెద్దగా ఉంటుందని డ్రీమ్ చేస్తున్నాం. అందరు సపోర్ట్ తోని, అందరు రన్నర్స్ అందరు సపోర్ట్ తోని అందరినీ కూడా రన్నింగ్ ఏమని చెప్తున్నాం. రన్నింగ్ అలవాటు ఏ ఆటల్లో అయినా రన్నింగ్ ఉంటేనే ఆ ఆట ఆడగలుగుతారు. చెస్ లో కానీ క్యారమ్స్ లో కానీ రన్నింగ్ ఒక మంచి ఫిట్నెస్ యాక్టివిటీ. అండ్ రన్నింగ్ వల్ల హెల్త్, మీరు అందరూ మాట్లాడంగా చూశారు కదా, హెల్త్ అందరు కూడా ద బెస్ట్ హెల్త్ మెయింటైన్ చేయగలుగుతారు, అందరు ఫిట్ ఉండగలుగుతారు. అందరిని రన్ చేయమని అడుగుతున్నాం. ఈ రోజు అదే పెద్ద ఎసెట్ కూడా అసలు ఫిజికల్లీ మెంటల్లీ. అంటే మీరందరూ అంత రన్ చేయబట్టి, అంత హెల్దీగా ఉండబట్టే కూడా ఎంత హ్యాపీగా కనిపిస్తున్నారు అందరూ. థ్యాంక్ యూ. भारत माता की जय, भारत माता की जय, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना.